मूंग का चीला है, अच्छे से डोसा। పెసరట్టు అండి, పెసరట్టు మంచి దోశ వేసాను. పెసలు కలిపేసి దోశలన్నీ వేసి అన్నీ వేసేస్తానండి. అంటే చాలా మంచిగా ఉంది. కేవలం పెసలు మాత్రమే కాదు, ఉద్దిపప్పు కూడా వేసాను, అన్నం కూడా వేసాను, ఇంకా బియ్యము, ఇవన్నీ మీకు తెలుసు కదా. కేవలం పెసరట్టు అయితే బియ్యము పెసరట్టు మాత్రమే వేస్తారు, పెసలు మాత్రమే. ఇది అయితే అన్నీ కలిపాను, ఎందుకంటే మంచి విటమిన్స్ కోసము. తిప్పినాను. మైనస్ తగిలిస్తున్నానండి. దోశలో బాగుంటుంది, పెసర దోశలు. మైనస్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో. సేమ్ వెన్న పూసినట్టే మైనస్ అన్నమాట. అలా పూసేసి చాలా చక్కగా ఉంటుందండి మైనస్ పెసరట్టు. ఇది కేక్ దిబ్బ రొట్టె అండి, కేక్ దిబ్బ రొట్టె. ఇప్పుడు ఇందులో మైనస్ వేసేసి చూడండి, బాగా మైనస్ పట్టించండి, మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాస్త తేనండి, తేనె బాగా అంటుకుపోయింది. తేనె కూడా ఇట్లా కలిపేయండి. ఒరిజినల్ ఉన్నట్టుంది, తేనె బాగా అంటుకుపోతున్నది. ఇంకా ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు అది చూడండి, ఈరోజు నా టిఫిన్ అన్నమాట. ఇందులో కాంబినేషన్ చట్నీ,